ఇవాళ రెసిపీ గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లార్చుకుని మిక్సీకి వేసుకుని పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకోవాలండి. పొడి చేసుకున్నప్పుడే 4 ఉల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని పొడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఉప్పు వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/2 కేజీ గోరుచిక్కుడు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న ముక్కల్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత పొడి వేసుకోవాలండి. ముందు చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలండి. గోరుచిక్కుళ్ళు ఉడికించేటప్పుడు వేసుకున్నాము, అలాగే ఉల్లిపాయ వేగేటప్పుడు వేసుకున్నాము కాబట్టి టేస్ట్ చూసుకుని అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి గోరుచిక్కుడు ఫ్రై. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. గోరుచిక్కుడు చాలామంది తినరు ఇష్టంగా. ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.